హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ సన్ ఆఫ్. నిజానికి ఈ మూవీ నేను థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడే చూశాను, కానీ ఆ టైంలో రివ్యూ చేయడం పాసిబుల్ కాలేదు. ఇప్పుడు ఈ మూవీ ప్రెజెంట్ ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. సో థియేటర్స్లో మిస్ అయిన వాళ్ల కోసం, ఓటీటీలో ఇప్పుడు చూద్దామనుకుంటున్న వాళ్ల కోసం అసలు ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఈ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ బేసిక్ స్టోరీ నో స్పాయిలర్స్. ఆనంద్ అనే ఒక ఇర్రెస్పాన్సిబుల్ యూత్ ఉంటాడు. తన తాతయ్యడు సంపాదించిన ఆస్తి వారసత్వంగా తనకే దక్కాలని ఆనంద్ తన సొంత తండ్రి వెంకట్రావుగా వినోద్ కుమార్ పైనే కోర్టులో కేసు వేస్తాడు. అసలొక తండ్రి తన కొడుక్కి రెస్పాన్సిబిలిటీ ఎలా నేర్పించారు, తండ్రి జీవితం విలువ కష్టాలు కొడుక్కి తెలిసేలా చేశాడా లేదా అనేదే ఈ సన్ ఆఫ్ మూవీ మెయిన్ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్టర్ సతీష్ బతులు గారు రాసుకున్న కోర్ పాయింట్ చాలా బావుంటుంది. ఒక తండ్రి కొడుకు మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ని తీసుకోవడం మంచి థాట్. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే తండ్రిగా వినోద్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ రోల్లో కనిపించారు. తన ఏజ్కి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు. టెక్నికల్గా చూస్తే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు, సీన్స్కి తగ్గట్టు బానే సెట్ అయ్యాయి. బట్ నెగటివ్స్ ఆల్సో దేర్ అండి. డైరెక్టర్ మంచి పాయింట్ తీసుకున్నా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా వీక్గా ఉంది. రైటింగ్ అండ్ నరేషన్ అసలు ఇంట్రెస్టింగ్గా లేవు, చాలా ఆర్డినరీగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ ప్రిడిక్టబుల్గా రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది. మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే ఈజీగా తెలిసిపోతుంది. హీరో సాయి సింహద్రి కొత్తవాడు కావడంతో తన ఎఫర్ట్ పెట్టినా కూడా కొన్ని క్రూషియల్ ఎమోషనల్ సీన్స్లో ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అనిపించింది. హీరోయిన్ మీరారాజ్ క్యారెక్టర్ని అసలు ప్రాపర్గా డిజైన్ చేయలేదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు, సినిమాకి యాడ్ ఆన్ అవ్వలేదు. సాంగ్స్ వినడానికి బాగున్నా మూవీ ఫ్లోని మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఎడిటింగ్లో ఇంకా చాలా కేర్ తీసుకోవాల్సింది. చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ప్యూర్లీ ఫాదర్స్ అండ్ ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ స్టోరీస్ ఇష్టముంటే మాత్రం ఆహా ఓటీటీలో ఉంది కాబట్టి టైంపాస్కి ఒక డ్రైవ్ వేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ చాలా స్లోగా అనిపించి పక్కా బోర్ కొడుతుంది. థియేటర్స్లో మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఓటీటీలో ఉన్నా కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. నా రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ సన్ ఆఫ్ మూవీ రివ్యూ. ఎవరైనా ఈ మూవీని ఆల్రెడీ ఆహాలో కానీ థియేటర్స్లో కానీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.